కాదు ఇప్పుడే రేట్ ఎంత వచ్చింది అది 5% అదే ఇంతకుముందు 590 ఇది నవధాన్యాలు మనము ఫస్ట్ నుంచి ఏరువాక నుంచి చెప్తున్నాము. న్యాచురల్ ఫార్మింగ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది లాస్ట్లో ఉంది. సార్ ఇది పిఆర్సి సెంటర్ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి అది ఇవన్నీ మనకు పొలాల్లో పండేది. మనం ఈరోజు జిఎస్టీ పైన చర్చ. ఇది దేశవ్యాప్తంగా 143 కోట్లు ఉంటే అందరికీ ఉపయోగపడే స్కీమ్. ఒకరికి ఇద్దరు కాదు, 1000 రకాల వస్తువుల రేట్లు తగ్గినాయి. నేను నిన్న ఒక 20-30 స్టార్లు తిరిగి స్వయంగా విచారించిన. వ్యాపారాలు పెరిగినాయి. కారణం రెండు వాళ్ళు వ్యాపారస్తులు 2 పండుగలు కానీ కొంత రేటు తగ్గించుకున్నారు. జిఎస్టీ రేటు తగ్గింది. నాతో పాటు విలేకరులు వచ్చినారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం తగ్గింది. కొనుగోలు పెరిగింది. ఒకవైపు కొనుగోలు పెరిగింది, ఒకవైపు రేటు తగ్గింది. ఇది అవగాహన జరగాలి. జరిగిందా లేదని మేము ఇంతమందిని ఇక్కడ ఉండే వేదిక మీద అధికారులు అందరితో చెప్పించినాం. చైర్మన్ గారు నాగేశ్వరి కానీ, మల్లికార్జున కానీ, జిఎస్టీ ఆఫీసర్ కానీ, 2 ఏడీలు కానీ, వెటర్నరీ ఏడీ కానీ, 2 మహిళలతో కూడా మాట్లాడించాం. ప్రకృతి వ్యవసాయం చేసేది కారణం తెలియాలనే ఉద్దేశం. మొబైల్ వెటర్నరీ వెహికల్ రంగైతే తెలియకపోయినట్టే. గతంలో మోడీ గారు 8 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, 3వ సారి ప్రధానమంత్రి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ సారి ముఖ్యమంత్రి. ఇద్దరికి అవగాహన ఉంది. ఆయన పేరు పుష్పముడు కూడా. మన దేశంలో మన ఆర్థిక విధానాన్ని 4వ స్థానానికి తీసుకొచ్చాడు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మంది 4వ స్థానం, 3వ స్థానానికి పరిగెత్తాలి. ఇది ఎందుకు చెప్పాల్సిన పని అంటే ఆర్థిక విధానం ఎప్పుడైతే పెరుగుతుందో, లాభం జరుగుతుందో, దేశం బాగుంటుందో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని విదేశాలు నేరుగా వచ్చి డబ్బు పెడతారు. విదేశాల్లో డబ్బు పెడితే వాళ్ళ వడ్డీ మన బ్యాంకుల వడ్డీ కంటే తక్కువ, మనం తీసుకుంటే వడ్డీ కంటే తక్కువ. వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఇన్సూరెన్స్ తక్కువ రేటుకి ఇన్సూరెన్స్, పంటలకు తక్కువ రేటు వస్తుంది, మనుషులకు తక్కువ. అదే ఇన్సూరెన్స్ దీంట్లో ఎంత పర్సెంటేజ్? జీవిత బీమా కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ ఎంత? 0. విద్యకు అంటే పుస్తకాలకు కానీ, పేనాలకు కానీ 0. క్యాన్సర్ మందులకు కానీ, ముఖ్యమైన మందులకు కానీ జిఎస్టీ 0. మిగతా మందులకు మాత్రం 5%. అన్నీ తగ్గినాయి. మందులకు తగ్గింది, విద్యకు తగ్గింది, వ్యవసాయానికి తగ్గింది, ఈ యొక్క పశువుల శాఖకు దాని మందులకు తగ్గింది, పశు గ్రాసానికి తగ్గింది. ప్రతి దానికి తగ్గుతా వచ్చి మేలు జరగాల. ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు తగ్గుతారు. అదే కాకుండా మహిళలకు బస్సు ప్రయాణం పెరిగింది. ఒకరు అడిగినారు,
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.